చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అప్పులు తెచ్చి కట్టినారు ఇప్పుడు. చాలామంది పరిస్థితులు ఏమంటే కడితే ఏమైనా వస్తాయని చెప్పేసి పుస్తలు కూడా తాకట్టు పెట్టిన వాళ్ళు ఉండాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. పొరపాటున ఏదైనా జరిగిందంటే మాత్రం రాష్ట్రం అల్లకల్లం అయ్యేది గ్యారెంటీ. ఏ విధంగా కూడా ఇప్పుడు వాళ్ళ అనుమానం ఉంది, రైతుల్లో కూడా అనుమానం ఉంది, ఏమి ఇస్తారా లేదా అనేది కూడా అనుమానం అయినా కూడా కలెక్టర్ గారు చెప్పిన దాన్ని కట్టినారు ఎంత కూడా. ఎందుకంటే ఒక జిల్లా అధికారి కాబట్టి, కలెక్టర్ గారు అంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి రైతులు కట్టినారు. అది బాగా రైతుల్లో గట్టిగా కలెక్టర్ చెప్పిన దానికి ఒక నమ్మకం వచ్చిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. పొరపాటు ఏదైనా జరిగితే తర్వాత ఏమవుతుందో తెలియదు. రైతులు ఉద్యమిస్తే మాత్రం ఇంకా ఏ ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతాం. అదే వర్షాలు పడడం ఇన్సూరెన్స్ కట్టించుకుంటా ఉన్నారు రైతుల దగ్గర. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారే కట్టి రైతులకి అన్ని విధాలుగా ఏదైనా నష్టపరిహారం వచ్చేదాని విషయంలో కానీ, లేకపోతే పంట నష్టపరిహారంలో కానీ అన్నీ కూడా ఆయనే డైరెక్ట్గా రైతులకి పంట నష్టం అయిందంటే అది మన మండలాన్ని కరువు మండలం ప్రకటించేసి ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసేసి వాళ్ళ అమౌంట్లో డబ్బులు వేసేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మనమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. అంటే చంద్రబాబు పరిపాలనలో రైతులంటేనే ఆయన గిట్టదు. ఎందుకంటే వ్యవసాయమే దండగా ఉన్న వ్యక్తి ఆయన. అందుకే రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి ఏం లేదు. రైతు లేకపోతే మనం తినే కూడా బతుక లేదు. వాళ్ళు ఉంటేనే ఏదైనా కానీ 4-5 ఏళ్ళు నోట్లోకి పోతాయి. కానీ వాళ్ళే లేకపోతే ఏ విధంగా కూడా జరిగే పని కాదు ఇది. అందుకే నేనేం చెప్తా అంటే రైతులు కూడా ఇన్సూరెన్స్ కట్టినారు. అంటే పత్తికి 2000 అంట ఎకరాకి. మళ్ళా మిరపకి 400 పెట్టినారు. తర్వాత ఇప్పుడు కందులకి 40 రూపాయలు, 44 రూపాయలు పెట్టినారు. ఈ విధంగా ఎకరాకి ఈ విధంగా పెట్టుకుంటూ పోయినారు. లక్షల కోట్లు వసూలు చేశారు ఇవన్నీ కూడా. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీగా మనందరూ తెలుసు, ఆల్రెడీగా పంటలు ఇత్తేసారు. వర్షాలు వచ్చాయని చెప్పేసి ఇత్తేసారు. పంటలు కూడా ఎండిపోయినాయి. రైతులు ఎక్కడ కూడా వర్షాలు లేక రైతులంతా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉండారు. మళ్ళీ ఈ పరిస్థితిలో వచ్చి ముందే ఏదైనా కడితే ప్రాబ్లం ఏమి ఉండదేమో కానీ ఇన్సూరెన్సు మళ్ళీ కలెక్టర్ గారు చెప్పినారు దీంతోనే టీడీపీ వాళ్ళు చెప్పినారనే విషయంతోనే చాలామంది ఇన్సూరెన్స్ కట్టేశారు. అంటే ఆశ మనిషికి. ఎందుకంటే రైతుకి ఏదో ఎకరాకి పత్తికి అయితే 40,000 ఇస్తామని చెప్పేసి చెప్పినారు. ఇంకా ఆ విషయంలో రైతులంతా కూడా ఇన్సూరెన్స్ కట్టేసినారు, బీమా కట్టేసినారు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడు కట్టకపోతే లేదంటున్నారు. మళ్ళీ ఎందుకు కానీ ఈ విధంగా చేస్తూ ఉన్నారో తెలీదు. ఎందుకంటే స్టాప్ చేశారు. ఇదేం నిజం ఇస్తారా లేదా అనేది కూడా విషయం తెలియదు. అది చంద్రబాబు నాయుడు కరువు మండలం ప్రకటిస్తేనే వచ్చేది, లేకపోతే రావవి. ఎందుకంటే రాష్ట్రం అంతే కరువు ఉంది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఎక్కడ పడినాయి ఎక్కడ లేదో వర్షాలు మనకేం తెలియదు. కానీ మన జిల్లాలో పరిస్థితి చూస్తూ ఉన్నాము. మన జిల్లాలో కానీ ఎక్కడ కానీ ఇక రాయలసీమలో ఎక్కడ కూడా వర్షాలు సరిగా లేవని చెప్పేసి అందరికి తెలుసు. ఈ పరిస్థితిలో అందరికి కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఇది ఏదనేది కూడా ఎవరికి అర్థం కావడం లేదు. మళ్ళీ ఏ విధంగా బీమా కట్టించుకుంటున్నారో రాని పక్షంలో గ్యారెంటీగా ఏదైనా క్రమాలు ప్రకటించకపోయినా, ఇన్సూరెన్స్ రాకపోయినా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు రైతుల ద్వారా చేస్తామని చెప్పేసి కూడా మా పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పరిస్థితి తెలుసు కాబట్టి ఆయనే కడతా ఉండే. మరి ఇప్పుడు ఎంత అవుతా ఉంది అసలుకి రాష్ట్రంలో ఈ ఇన్సూరెన్స్ ఎంత ఆదాయం వస్తూ ఉందనేది కూడా తెలియడంలే ఏమనేది కూడా. అందరూ కడతా ఉన్నారు. ఎకరాకి 2,000 అంటే 10 ఎకరాలు అంటే 20,000 కట్టా, 5 ఎకరాలు అంటే 10,000 కట్టరి. ఎన్ని డబ్బులు ఈరోజు కట్టించుకుంటా ఉన్నారు. ఇస్తారో లేదో కూడా గ్యారెంటీగా అనిపించడం లేదు నా వరకు. ఎందుకంటే అప్పుడే పంటలు కూడా ఎండిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చి సర్వే చేసి ఇస్తారో లేదో కూడా తెలీదు. కలెక్టర్ గారు చెప్పిన దానికి అందరూ కట్టారు. రేపు కలెక్టర్ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.